హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ బ్లాగ్ వీడియో వచ్చేసి మనము మ్యాక్బుక్ ఎయిర్ కొంటున్నాము. ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాము. నియర్ బై అత్తాపూర్లో క్రోమా ఉంది, క్రోమాకి వెళ్ళి మ్యాక్బుక్ ఎయిర్ కొనుక్కుంటాము. సో నేను మా కజిన్స్ కూడా తీసుకెళ్తాను, మా కజిన్ నిహాల్ అండ్ హాసిని. యాక్చువల్గా స్టూడెంట్ డిస్కౌంట్లో తీసుకుంటాను. సో హాసిని షీ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. సో తన ఐడి కార్డ్ యూస్ చేసి స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేసుకొని తీసుకుంటున్నాను. సో లెట్స్ గో టు క్రోమా. నిహాల్ ఏంటిది? సో మామూలు ఫుల్ ఎక్సైట్ అవుతారు. ఇందాక యాపిల్ మొబైల్స్ చూసారు, ఇప్పుడు సామ్సంగ్ మొబైల్స్ చూస్తున్నారు. ఫ్లిప్ బాగుందా? ఏంటిది అది? చూడ అక్కడ రాసి ఉంటుంది, ఇది S26, అది అల్ట్రా. అది అదేంటిది? ఇది S25 సిరీస్, జస్ట్ S25. అది ఓకే, ఇది అల్ట్రా. ఓకే, ఏమొస్తుంది? సో ఫైనల్ గా మనం మ్యాక్బుక్ ఎయిర్ అయితే పర్చేస్ చేసాము. బిల్లింగ్ అనేది జరిగింది, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇది చూడొచ్చు, మ్యాక్బుక్ ఎయిర్. టాప్ లో మనకు మ్యాక్బుక్ ఎయిర్ ఉంది. ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ లోగో, మ్యాక్బుక్ ఎయిర్ అండ్ అగైన్ యాపిల్ లోగో ఓవర్ హియర్. అండ్ ఇక్కడ అన్ని ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూడొచ్చు, మ్యాక్బుక్ ఎయిర్ M5 16GB యూనిఫైడ్ మెమొరీ, 512GB స్టోరేజ్. ఇది వచ్చేసి 13 inch ల్యాప్టాప్. అండ్ మనం మిడ్ నైట్ తీసుకున్నాము, కలర్ వచ్చేసి. లెట్స్ ఓపెన్ దిస్. వావ్, ఫస్ట్ టైం ఇది నేను ఒక యాపిల్ ప్రోడక్ట్ యూజ్ చేయడము, లైక్ అన్బాక్స్ చేయడము. సో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఓ, ఇది మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి. ఒకసారి ఇక్కడ చూడు కెమెరా. లోపల బాక్స్ కంటెంట్ వచ్చేసి మనకు పేపర్ వర్క్ ఉంది, ఛార్జింగ్ అడాప్టర్ గ్రిడ్ ఉంది, అండ్ దెన్ టైప్ సి టు దిస్ మ్యాక్సేఫ్ చార్జర్ బ్రేడెడ్ కేబుల్ ఉంది. ఇది ఓపెన్ చేసాము. వావ్, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వావ్, just look at the color, man, it's awesome. I was literally waiting for the color. నాకు మిడ్నైట్ కలర్ అనేది చాలా నచ్చింది. సో మిడ్నైట్ కలర్, ఈ కలర్ వేరియంట్ కోసం వెయిట్ చేశాను యాక్చువల్లీ. ఇక్కడ వచ్చి అడిగినప్పుడు మనకు సిల్వర్ కలర్ ఇంకా బ్లూ కలర్ అవైలబుల్ ఉందన్నారు, బట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ మిడ్నైట్. మీరు చూస్తున్నారు కదా యాపిల్ లోగో. యాపిల్ లోగో వచ్చింది కదా, ఇది ఆన్ అయింది. సెటప్ అనేది చేయాలా? యు సీ దట్. హలో, ఇట్స్ వెల్కమింగ్ అస్. తెలుసు కదా మనకు ప్రతి యాపిల్ ప్రోడక్ట్ లో ఫస్ట్ టైం ఇనిషియల్ బూట్ అప్పుడు, ఐ మీన్ సెటప్ అప్పుడు మనకి ఇదంతా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చెప్తుంది. అంతా సెటప్ ప్రాసెస్. సో ఫైనలీ మన మ్యాక్బుక్ అయితే సెటప్ అయిపోయింది. సో ఆఫ్టర్ ద సెటప్ ఇది మన హోమ్ స్క్రీన్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైతే ఉందో అది చేయాలి. ఇంకా డౌన్లోడింగ్ సపోర్ట్ ఫర్ యాపిల్ ఇంటెలిజెన్స్. సో దీంట్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సిరి ఉంది కదా, అది వస్తుంది. ప్రజెంట్ అయితే మనకు 26 వస్తుంది, iOS macOS 26 వస్తుంది. విల్ సీ. ఇంటికి వెళ్ళాక వైఫై కనెక్ట్ చేసి మొత్తం సెటప్ కంప్లీట్ ఏమేమి ఉందో అంతా చేద్దాము. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి మనకు 512 వేరియంట్ కదా, 494 వచ్చింది. ప్రజెంట్ అవైలబుల్ 444.34 GB అవైలబుల్ ఉంది. ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేసాం ఇంటికి వెళ్ళిన తర్వాత. కొనుక్కున్నాం కదా మనం మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి. పక్కన ఇక్కడ వావ్ మోమో ఉందంటే మోమోస్ తినడానికి వచ్చాము.
సో మా వాడు నియాల్ చూశాడు కదా, ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఏం తింటాడు నియాల్? ఏం మోమోస్ అది? తింటున్నాడు కానీ ఏం తింటున్నాడు కూడా తెలియదు ప్రస్తుతానికి. అట్లుంటాడు మా వాడు. ఇది వచ్చేసి పెరి పెరి మోమోస్, పెరి పెరి షేక్ బ్యాగ్. ఇలా పెరి పెరి మసాలా వేసి మోమోస్ వేసాడు. సో లెట్స్ ఈట్, విల్ క్యాచ్ యూ బ్యాక్. సో ఫ్రెండ్స్, మన మ్యాక్బుక్ అయితే సెటప్ అయిపోయింది కంప్లీట్గా. ఇంటికి వచ్చి వైఫై కనెక్ట్ చేసేసి కంప్లీట్ సెటప్ ఏదైతే ఉందో మొత్తం చేసేసాను. సో ఐల్ షో యూ నా. సో ఇది నా సెటప్ వచ్చేసేసి. సో దిస్ ఇస్ ద మ్యాక్బుక్. మనం సెటప్ అనేది చేసేసాము కంప్లీట్గా. అండ్ దిస్ ఈస్ మై డెస్క్. దిస్ ఈస్ ద మ్యాక్బుక్. నేను మ్యాక్బుక్ కోసం ఒక యాక్సెసరీ కొన్నాను, ఐ విల్ షో యూ. ఇది వచ్చేసేసి హనీవెల్ టైప్ సిది హబ్. సో మనకు ఒక టైప్ సి కేబుల్ నుంచి హెచ్డిఎంఐ పోర్ట్, 3 యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి, ఎస్డి కార్డ్ మినీ స్లాట్ ఉంటుంది, పెద్దది ఉంటుంది, అండ్ 1 పీడీ టైప్ సి. సో ఇది ఒకటి నేను తీసుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ మ్యాక్. ఎందుకంటే మనకు మ్యాక్లో ఓన్లీ ఇక్కడ చూడండి 2 టైప్ సి పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, అండ్ 1 మ్యాక్సేఫ్ పవర్ది సప్లై చేయడానికి, విచ్ ఇస్ దిస్ వన్. సో ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అండ్ 2 టైప్ సి పోర్ట్స్ ఉంటాయి కదా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసేసి మనకు జస్ట్ ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంటుందండి, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ హౌ. సో నా డెస్క్ సెటప్ ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఒక అలెక్సా స్పీకర్ ఉంది. దిస్ ఇస్ ద కెమెరా విచ్ వేర్ ఐ షూట్ వీడియోస్, మోటో వాకింగ్ వీడియోస్ అవి చేస్తాను కదా బైక్ రైడ్ చేసినప్పుడు. సో ఐ విల్ యూస్ ద కెమెరా అండ్ మైక్. దిస్ ఇస్ మై గూగుల్ పిక్సెల్ బర్డ్స్. అండ్ నేను గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తాను. సో ఐ హ్యావ్ అ పిక్సెల్ 9 విత్ గూగుల్ పిక్సెల్ బర్డ్స్ Pro 2. And this is the charging case for my watch actually, Samsung Galaxy Watch 4 Classic. So this is how it is. And ఇక్కడ చూస్తే వాల్ మీద నాకు స్పైడర్ మ్యాన్ ఇష్టము మార్వెల్లో. సో ఐ హ్యావ్ ద స్పైడర్ మ్యాన్ పోస్టర్ అండ్ దెన్ ఐ హ్యావ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ వన్. సో ఫ్రెండ్స్, ఇది సెటప్ వచ్చేసి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.